తరంలోనే ఒక దేశ భవిష్యత్తు థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి ఫస్ట్ వరల్డ్ కంట్రీగా మారుద్దా? దానికి గ్లేరింగ్ ఎగ్జాంపుల్ సింగపూర్. సింగపూర్కి ఎన్నికలు జరిగాయి. సింగపూర్లో వరుసగా 14వ సారి 14th కాన్సిక్యూటివ్ టర్మ్ పీపుల్స్ యాక్షన్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చింది. మొత్తం సింగపూర్ వాళ్ళ యొక్క లెజిస్లేచర్లో 97 సీట్లలో 87 సీట్లు కైవసం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ సింగపూర్లో ఓటింగ్ కంపల్సరీ, ప్రజలందరూ ఓటేయాలి. ఒకవేళ కనుక ఓటింగ్కి హాజరు కాకపోతే వాళ్ళ పేరు ఎలక్టోరల్ రోల్ నుంచి తొలగిస్తారు. సహేతుకమైన కారణం ఉంటే తిరిగి మళ్ళా ఒప్పుకుంటారనమాట, లేకపోతే అసలు రాని ఎలక్షన్స్కి. ఫైన్లు కూడా భారీగా ఉంటాయి ఎలక్షన్లో ఓటేయకపోతే. అయితే ఏదైతే సింగపూర్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ ఉందో, సింగపూర్ 1965 ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే పార్టీ. ఆ పార్టీలో 4 తరాల లీడర్స్ మారారు, కానీ పార్టీ మీద ప్రజల అభిమానం మాత్రం మారలేదు. అసలు 90%, 87% ఇట్లా ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా 90% పైన ప్రజలు ఆ పార్టీకే ఓటేస్తారు. ఏంటి ఆ కారణం? ఈ సింగపూర్లోని పీపుల్స్ యాక్షన్ పార్టీ కథ ఏంటో ఒకసారి చూద్దాం. సింగపూర్ అనేది సిటీ స్టేట్, అంటే ఒక చిన్న సిటీ స్టేట్ అనమాట. అది ఒక బ్యారన్ ల్యాండ్. అక్కడ యాక్చువల్లీ ఏ న్యాచురల్ రిసోర్స్ కానీ తాగడానికి మంచినీళ్ళు కూడా పూర్తి స్థాయిలో దొరకవు. అటువంటి సింగపూర్ ఈరోజు సింగపూర్ ఏర్పడినప్పుడు సింగపూర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $500, ఇప్పుడు $93,000. అంత మార్పు ఎలా వచ్చింది? ప్రపంచంలోనే టాప్ మోస్ట్ తలసరి ఆదాయం ఉన్న దేశం అనమాట. ఆ మార్పుకి కారణం ఒక మహామనిషి, ఆయనే లీ క్యాన్ యూ. సింగపూర్ పితామహుడు అంటారు ఆయన. ఆయన విపరీతమైన డిసిప్లిన్ తీసుకొచ్చాడు సింగపూర్లో. హార్డ్ వర్కింగ్ నేచర్ తీసుకొచ్చాడు. సింగపూర్ని కంప్లీట్గా కరప్షన్ ఫ్రీ చేశాడు. సింగపూర్ పరిశుభ్రంగా ఉంచాలని ట్రై చేశాడు. అంతేకాదు, సింగపూర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా తయారు చేశాడు. సింగపూర్ మోడల్ని చైనా కూడా ఫాలో అయిందంటే అర్థం చేసుకోవచ్చు. చైనా డెంగ్ జియాఓపింగ్ కూడా ఫాలో అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు. సింగపూర్లో ఆ డెవలప్మెంట్ కానీ, కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అక్కడ చాలా కంపెనీస్కి ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చాడు. కంపల్సరీగా సింగపూర్ సిటిజన్స్ వాళ్ళు ఆర్మీలో కానీ గవర్నమెంట్లో కానీ పనిచేయాలి, పెన్షన్స్ కోసం ఆశించొద్దని చెప్పాడు. ఆడపిల్లలను కూడా చదువుకోమని చెప్పాడు. ఒకటా రెండా? ఆయన తీసుకొచ్చిన మార్పులు ఎన్నో. ఆయన ఒక మాట అంటాడు, 1965 సంవత్సరంలో మలేషియా సింగపూర్ నాకు వద్దురా బాబుని తోసేసింది. లిటరల్గా మలేషియా సింగపూర్ బయటికి రాలా, మలేషియానే బయటికి తోసేసింది అనమాట. అంతకుముందు సింగపూర్ని కొంతకాలం బ్రిటన్ పరిపాలించింది, కొద్ది కాలం జపాన్ పరిపాలించింది, మలేషియాతో భాగంగా ఉంది. ఇలాంటి సింగపూర్ కేవలం చిత్తడి, అంటే అసలు అక్కడ బేరన్ కంప్లీట్గా ఏమి ఉండవు. అక్కడ ఒక ఫ్రూట్ పండదు, వెజిటబుల్ పండదు, అక్కడ మంచినీళ్ళు దొరకవు, ఏమి ఉండవు. చిన్న సిటీ స్టేట్ అనమాట. దాన్ని డెవలప్ చేయడానికి ఆయన అద్భుతాలే చేశాడు. ఆయన ఒక మాట అంటాడు, లీ క్యాన్ యూ, నా జీవితాన్ని ఇచ్చాను, సింగపూర్ని సృష్టించాను అని చెప్పి. అంత అద్భుతం చేశాడనమాట. సింగపూర్లో మనం చూస్తే కనుక అక్కడ కరప్షన్ చేస్తే మహానేరం పాపం. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో చూస్తే కనుక అసలు కరప్షన్ లేని దేశంలో టాప్లో ఉంటుంది సింగపూర్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా సింగపూర్ టాప్లో ఉంటుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సింగపూర్కి చాలా వెళ్తాయి. అండ్ సింగపూర్ అనేది జనరల్గా ఒకప్పుడు ఎక్కువ మంది 75% చైనీసే బేసికల్గా, తర్వాత మలాయ్ పీపుల్. సింగపూర్ ఎలక్షన్స్లో కూడా అక్కడ ఓన్లీ 33 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, కానీ వాళ్ళ పార్లమెంట్లో మాత్రం 97 సీట్లు ఉంటాయి. ఎందుకు 97 సీట్లు ఉంటాయి అంటే అక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో గ్రూప్ రిప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. గ్రూప్ రిప్రజెంటేషన్ అంటే జనరల్గా ఇండియాలో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కడే ఎలక్ట్ అవుతారు, అక్కడ అలా కాదు. అక్కడ చాలా మైనారిటీస్ ఉంటాయి. మలాయ్స్ ఉంటారు, ఇండోస్ అంటే ఇండియన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. కాబట్టి మెజారిటీ మైనారిటీ అందరికీ ప్రాతినిధ్యం దొరికేలా గ్రూప్ రిప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి 3 నుంచి 5 వరకు ఉంటారనమాట. ఇదంతా సింగపూర్ మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. సింగపూర్లో వెళ్ళి బతకాలన్నా, సింగపూర్లో ఓట్ వేయాలన్నా, సింగపూర్లో వెళ్ళి హాలిడేకి వెళ్ళాలన్నా, సింగపూర్లో ఇన్వెస్ట్ చేయాలన్నా చాలామంది ఒక కళ అనుకుంటారు. అయితే సింగపూర్ ప్రజలు మాత్రం కొన్నిసార్లు సింగపూర్ని నానీ స్టేట్ అంటారు. అంటే ప్రతి దానిలో ఇంక్లూడ్ అవుతుంది, ప్రతి దానిలో ఇంటర్ఫేర్ అవుతుంది, స్ట్రిక్ట్ డిసిప్లిన్ పెడుతుంది. నువ్వు చ్యూవింగ్ గమ్ ఎప్పుడు చూజ్ చేయాలి, అదేవిధంగా లిటరింగ్ ఎక్కడ వేయాలి, శానిటేషన్ ఎలా ఉంటుంది, 1, 2 కాదు, స్టేట్ హైగా చాలా ఎక్కువగా డిసిప్లిన్ అనేది అక్కడ మెయింటైన్ చేస్తాను అనమాట. ఇలా పద్ధతిలోనే ఉండాలి, నీ ఇల్లు కూడా ఇలానే కట్టుకోవాలి. ప్రతి దానిలో స్టేట్ ఇంటర్ఫేర్ అవుతుంది. దాంతో సింగపూర్ని అందరూ నానీ స్టేట్ అని పిలుస్తుంటారు అక్కడ.
అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది, ఏషియన్ వాల్యూస్ అని చెప్పి కొన్ని ఇంపోజ్ చేస్తారు ప్రజలపైన. అంతేకాదు కొన్నిసార్లు సింగపూర్ అసలు ప్రజాస్వామ్యమా, మేనేజ్ డెమోక్రసీయా, ఒకటే పార్టీ అంటే 1965 నుంచి 2025 వరకు ఒకటే పార్టీ ఏంటి, అది ఎలా సాధ్యమైంది? ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీ అంత విక్టరీ ఎలా వచ్చింది? ఇది కూడా చాలామందికి అసలు మింగుడు పడిన ప్రశ్న అనమాట. ఇలా సింగపూర్ పైన ప్రశ్నలు ఎన్నున్నా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, సింగపూర్ ఇప్పుడు ఒక అద్భుతమైన దేశం. 1965 సింగపూర్ వేరు, ఇప్పుడున్న సింగపూర్ వేరు. ఆ సింగపూర్ని ఇలా తయారు చేయడానికి కారణం ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీ. అందుకనే ప్రజలు ఇంకా ఆ పార్టీని ఆదరిస్తూ ఉంటారు.